నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలోని మరి తెలుగు రాష్ట్రాలలోనే సంచలనం సృష్టించినటువంటి వార్త లిక్కర్ స్కామ్లో కాలేజీ యాజమాన్యాలు ప్రముఖ కాలేజీ యాజమాన్యం ఉంది అని చెప్పేసి ఏబీవీపీ ప్రత్యేకంగా ఆ కళాశాల ముందు ధర్నా చేసింది. ఆ కళాశాల వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సంబంధించినటువంటి యాజమాన్యం విజేందర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నట్టుగా స్పష్టంగా మనకి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రముఖ మీడియా సంస్థలలో కూడా అతని పేరు బాగా హల్చలైంది. విజేందర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నట్టుగా తేలింది. అయితే ఏబీవీపీ ధర్నా చేసినప్పుడు మరి ఏం జరిగిందో ఒకసారి మనం చూసినట్టయితే ప్రధాన పత్రికలో వచ్చినటువంటి శీర్షిక చూస్తే వర్ధమాన్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి, శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగింది. నాయకులు కాలేజీ నేమ్ బోర్డులను ధ్వంసం చేశారు. వర్ధమాన్ కాలేజ్ మేనేజ్మెంట్ అయిన ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో పాత్రదారులుగా ఉన్నారన్నారు. కాలేజీ ఎదుట వారికి సంబంధించిన సులోచన అగ్రి ఫామ్ హౌస్లో దాచిన 11 కోట్లను ఏపీసీట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్న వారు కాలేజీలు నడిపితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఇది మనకు వచ్చినటువంటి శీర్షిక. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి ఇక్కడ తప్పు ఎవరు చేస్తున్నారు అనేది కనపడుతుంది. విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వారు మరి లిక్కర్ స్కామ్లో కూడా భాగస్వాములు అవుతే విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో స్పష్టంగా వాళ్ళు ఒకసారి వారందరికి వారే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పటికైనా మరి ఈ కాలేజీ యాజమాన్యం విజేందర్ రెడ్డి గారు ప్రత్యేకముఖంగా సమావేశం ఏర్పాటు చేసి ఆ లిక్కర్ స్కామ్లో వాళ్ళ భాగస్వామ్యం ఉందా లేదా అనేది సందేశాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా విద్యార్థులకు కానీ పనిచేసేటువంటి అధ్యాపకులకు కానీ సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం.